గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో అనునిత్యం పనిచేస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి సుదీర్ఘమైనటువంటి రివ్యూ ఈరోజు తీసుకోవడం జరిగింది. అందులో పర్టికులర్గా ఆయన చెప్పింది, ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి 1-2 సంవత్సరాలు వర్షాలు సరిగ్గా కురవకపోయినా కూడా ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందించేటువంటి విధంగా, ప్రతి రిజర్వాయరు నింపేటువంటి విధంగా ఒక వాటర్ మేనేజ్మెంట్, ఒక వాటర్ సెక్యూరిటీ అనేది మనం ప్రాధాన్యతనిచ్చుకుని పనిచేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఈ రివ్యూ జరిగిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానివ్వండి, ఆయన ప్రతి ఆఖరి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి రిజర్వ్ చేయాలనేటువంటి ఆయన యొక్క ఆలోచన కానివ్వండి, ఈ సంవత్సరం కాలంలో మంచి సత్ఫలితాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి రికార్డ్స్ కూడా చూస్తూ ఉంటే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు రివ్యూలో చూస్తే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ అండ్ మీడియం డ్రైన్ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ ఈరోజు చూస్తే 85.6 85.6% ఈరోజు మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ అన్నీ కూడా ఈ రోజుకి ఫిల్ అయినటువంటి పరిస్థితి. ఇదే గత సంవత్సరం చూస్తే అది 79.4% ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ వాటర్ చూస్తే మరి ఏదైతే 8.43 మీటర్స్ ఈరోజు గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి, అదే లాస్ట్ ఇయర్ చూస్తే 9.68 మీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈరోజు గ్రౌండ్ వాటర్లో ఇంప్రూవ్ అయ్యాం. అదేవిధంగా మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ని నింపడంలో కూడా ఈరోజు ఇంప్రూవ్ అయ్యాం. ఈ ఇంప్రూవ్ అవడంలో కూడా ఇంకొక మేజర్ మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టి ఆలోచించవలసింది ఏంటంటే, ఇది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఉన్నటువంటి డేటా. అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ చెప్పేది. గత సంవత్సరం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 11 వరకు చూస్తే ఆ రోజు రెయిన్ఫాల్ 30.8% ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్. అంటే యావరేజ్ రెయిన్ఫాల్ కంటే 30.8% రెయిన్ఫాల్ ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం చూస్తే 9% రెయిన్ఫాల్ మైనస్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 30.8% రెయిన్ఫాల్ ప్లస్ ఉండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ 9% మైనస్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం కంటే కూడా అదనంగా ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ని ఫిల్ చేయగలిగాం. గ్రౌండ్ వాటర్ని గత సంవత్సరం కంటే కూడా ఇంప్రూవ్ చేయగలిగాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఆయన తీసుకున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది సత్ఫలితాలు ఇచ్చింది. దానికి ఈ యొక్క వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఈ రిజల్టే దానికి ఉదాహరణలు అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఏదైతే మేజర్ మరి రిజర్వాయర్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటినన్నిటినీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేసి, అంటే ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై ఆ రోజు మరి మీరందరూ కూడా చూశారు, ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, మరి ఏదైతే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తుంగభద్ర, ఎందుకంటే తుంగభద్ర కానీ, శ్రీశైలం కానీ, అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజీ కానీ, ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఆస్తులు, ఇవన్నీ ప్రజలకి ఆస్తులు. ఇవి వీటికి ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగమే అతలాకుతలమైపోయేటువంటి పరిస్థితి. అందుచేతని ఈరోజు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 33 గేట్లు ప్రమాదభరితంగా ఏదైతే మరి ఉన్నాయో
వాటన్నిటికీ కూడా ఆల్రెడీ 52 కోట్ల రూపాయలు నిధులు మనం మంజూరు చేసి ఉన్నాం. ఆల్రెడీ ఆ గేట్లు కూడా మరి తయారు కూడా పూర్తి అవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క మాన్సూన్ సీజన్ అంటే రేపు 2026 మాన్సూన్ సీజన్ మొదలయ్యే లోపుగానే ఈ తుంగభద్రకు సంబంధించినటువంటి 33 కూడా కొత్త గేట్లను మనం పూర్తి చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క ఆదేశించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మరొక మన ఆస్తి శ్రీశైలం, మన తెలుగు ప్రజలకే మరి శ్రీశైలం ప్రాజెక్టు ఒక ఆశీర్వాదం. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి గ్రౌటింగ్ కానీ, అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఫ్లాంక్స్కి సంబంధించి స్ట్రెంగ్తనింగ్ కానీ, అదేవిధంగా స్పిల్వే సంబంధించినటువంటి వర్క్స్ కానీ, అప్రాన్ సిలిండర్, అదేవిధంగా అప్రోచ్ రోడ్ డ్యామ్కి ఇవన్నీ కలిపి 209 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇవి కూడా వచ్చే వర్షాకాలం నాటికి అంటే వచ్చే మాన్సూన్ సీజన్ లోపుగానే ఇవి కూడా ఏజెన్సీలని అన్నింటినీ కూడా త్వరితగతంగా పూర్తి చేసి మరి ఈ వర్క్స్ను కూడా మరి కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు ధవళేశ్వరం మీ అందరికీ తెలుసు. ఆ రోజు మహానుభావుడు సరార్థన్ కాటన్ మరి ఏదైతే ధవళేశ్వరం ఉందో ఆ ధవళేశ్వరానికి సంబంధించినటువంటి గేట్స్ కూడా అవి కూడా మరి ప్రమాద భరితంలో ఉన్నటువంటి స్థితిలో దానికి సంబంధించిన ధవళేశ్వరం గేట్స్ను కూడా మళ్ళీ మరి కొత్త గేట్లను ఏర్పాటు చేసేటువంటి విధంగా మరి దానికి కూడా 138 కోట్లు ఏదైతే ఈ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దీనికి కూడా వెంటనే టెండర్స్ ఏజెన్సీలు అన్నీ ఫిక్స్ చేసి ఇవి కూడా నెక్స్ట్ సీజన్ కల్లా ధవళేశ్వరం గేట్స్ని కూడా మరి ప్రక్షాళన చేసి కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా గోరకల్లు రిజర్వాయర్ మీ అందరికీ తెలుసు. ఏదైతే మరి జిఎన్ఎస్ఎస్ గాలేరు నగర్ ఏదైతే ఉందో ఆ గాలేరు నగర్కి మొట్టమొదటి రిజర్వాయరే గోరకల్లు. ఆ గోరకల్లు రిజర్వాయర్ ఫుల్ అవుతేనే అక్కడి నుంచి అవుకు రిజర్వాయర్కి నీరు వెళ్తుంది. అవుకు రిజర్వాయర్ ఫుల్ అవుతేనే గండికోటకి నీరు వెళ్తుంది. ఆ గండికోటకి నీరు వెళ్తేనే చిత్రావతికైనా మైలవరంకైనా పైడిపాలెమైనా ఎక్కడికి పోవాలన్నా కూడా అంటే రాయలసీమలో ఉన్నటువంటి 60-70% రిజర్వాయర్లు ఫుల్ కావాలని అంటే గోరకల్లు రిజర్వాయర్ ఫుల్ అవుతూనే జరుగుతుంది. అటువంటి గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదభరితంగా ఉంటే గత 5 సంవత్సరాల పాలనలో ₹1 కూడా ఆ గోరకల్లు రిజర్వాయర్కి పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి కడప జిల్లాకి నీరు అందించేదే గోరకల్లు రిజర్వాయర్. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం పులివెందులకి కావలసిన నీరు చిత్రావతి బ్యాలెన్స్ రావాలన్నా కూడా గోరకల్లు రిజర్వాయర్ నుంచి నీరు రావాలి. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి గోరకల్లుని గాలికి వదిలేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం మనం వచ్చి ఇప్పుడు 56 కోట్ల రూపాయలు ఆ గోరకల్లు మరమ్మతులకు ఇచ్చి ఈ యొక్క గోరకల్లు మరమ్మతులను కూడా రేపు సీజన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాటర్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాన్సూన్స్కి వచ్చేటప్పటికి ఇది కూడా ఆ రిపేర్స్ని కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఆ యొక్క గాలేరు నగర్కి గుండెకాయలు అంటే ఆ గోరకల్లుని మరి మీరందరూ కూడా ఇమ్మీడియట్లీ ఏదైతే ఈ సీజన్లో అది పనులు కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా తుంగభద్రకు సంబంధించి హెచ్ఎల్సి కింద ఏదైతే పిఏబిఆర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి ఇది కెపాసిటీ 11 TMC ఉన్నప్పటికి కూడా అక్కడ డ్యామ్ సేఫ్టీ దృష్ట్యా దాన్ని ఇప్పుడు వరకు మనం నిలపలేకపోతున్నాం. అందుకే ఇది కూడా CWPRS ఏదైతే పూణేలో ఉందో మరి వాళ్ళతో మనం టెస్ట్ చేయించుకుని దాన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా నెక్స్ట్ సీజన్కి పిఏబిఆర్లో కూడా నీరు నిలపడానికి ఏ రకంగా ఎంత ఖర్చు అవుతుంది, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, వాటినన్నింటి మీద కూడా దృష్టి పెట్టి దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి యాక్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా హంద్రీనివా మొన్ననే మీరు చూశారు. గత 5 సంవత్సరాల పాలనలో చేయలేనటువంటి పని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే హంద్రీనివాను పూర్తి చేసి మాల్యాల దగ్గర నుంచి 738 కిలోమీటర్ల దూరంకి
ఆ కృష్ణా నదిని నుంచి నీరు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కడే చెప్పారు, ఈవేళ ఆఖరి మైలు వరకు మనం హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి నీరు తీసుకెళ్ళాము, దీనితో సరిపోదు. ఆ హెచ్ఎన్ఎస్ఎస్లో వెళ్ళేటువంటి ప్రతి కృష్ణమ్మ తల్లి నీరు ఏదైతే 19 నియోజకవర్గాలు ఏదైతే దానికి అటాచ్ అయ్యి ఉన్నాయో హెచ్ఎన్ఎస్ఎస్కి, ఆ 19 నియోజకవర్గాల్లో ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి ట్యాంక్స్ 497 చెరువులు ఏవైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసి మీరు ఉన్నారో ఆ 497 చెరువుల్ని మీరు నింపేటువంటి విధంగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ మరి రివ్యూ కల్లా వాటి ప్రోగ్రెస్ మాకు తెలియజేయాలి. ఖచ్చితంగా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ నీరంతా కూడా ఆఖరి మైలుకి చేరడమే కాదు, ఈ యొక్క 497 చెరువులని అంటే ఏదైతే కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అదేవిధంగా మరి కడపకు సంబంధించినటువంటి 4 జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అన్ని నియోజకవర్గాలకి కూడా అందరి నీరు పోవాలని చెప్పి ఆయన మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.